ఒక్క రోజు జస్ట్ 24 గంటలు ఒక దేశం యొక్క ప్రయాణాన్ని ఎంతగా మార్చగలదో ఎప్పుడైనా ఆలోచించాలా? సరే, ఈరోజు మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. డిసెంబర్ 22, 2025 ఆ ఒక్క రోజు జరిగిన సంఘటనల లోతుల్లోకి వెళ్దాం. కొన్ని విజయాలు, కొన్ని విషాదాలు అన్నీ కలిసి మనకు ఏం చెప్తున్నాయో చూద్దాం. మనం ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఈ రోజుకి ఒక ఆలోచనతో స్టార్ట్ చేద్దాం. విద్య యొక్క మూలాలు చేదుగా ఉంటాయి, కానీ దాని ఫలం తీపిగా ఉంటుంది. ఎందుకంటే మనమిప్పుడు చూడబోయే కొన్ని విషయాలు కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కొన్ని సవాళ్లుగా ఉండొచ్చు, కానీ వాటన్నిటి వెనక ఉన్న పాఠాలే దేశ భవిష్యత్తుకు దారి చూపిస్తాయి. సరే, మొదటగా స్పోర్ట్స్ ప్రపంచంలోకి వెళ్దాం. ఎందుకంటే డిసెంబర్ 22, 2025 ఆ రోజు ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీలో ఒక గోల్డెన్ డే అని చెప్పాలి. దేశం మొత్తం ఒక రకమైన జోష్తో నిండిపోయిందా రోజు. ఫుట్బాల్ గ్రౌండ్లో అయితే ఒక కొత్త చరిత్రే మొదలైంది. ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి వాళ్ళు సాఫ్ మహిళల క్లబ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు. ఇది జస్ట్ ఒక కప్ గెలడం కాదు, ఇదొక హిస్టారిక్ విన్. దేశంలో ఎంతోమంది అమ్మాయిలకు ఇదొక పెద్ద ఇన్స్పిరేషన్. ఈ జోష్ ఫుట్బాల్తోనే ఆగిపోలేదు. క్రికెట్ ప్రపంచంలో కూడా ఒక మేజర్ అనౌన్స్మెంట్ వచ్చింది. అప్కమింగ్ T20 వరల్డ్ కప్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ని అపాయింట్ చేశారు. ఇది టీమ్ కాంబినేషన్లో ఒక స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పొచ్చు. ఇక ఈ విజయాల పరంపర టెన్నిస్ కోర్ట్లో కూడా కంటిన్యూ అయింది. వరల్డ్ టెన్నిస్ లీగ్లో ఆసీ మ్యావరిక్స్ కైట్స్ టీమ్ టైటిల్ గెలుచుకుంది. సో ఆ రోజు స్పోర్ట్స్ విక్టరీస్ లిస్ట్ ఇంకాస్త పెద్దదైందనమాట. 200 ఈ నంబర్ జస్ట్ ఒక అంకె కాదు, ఇది ఒక యంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సునామీ, ఒక వరల్డ్ రికార్డ్కి సింబల్. అవును, ఆ 200 అభిజ్ఞాన్ కుండు బ్యాట్ నుంచి వచ్చిన రన్స్, అండర్-19 ఏషియా కప్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ. ఆలోచించండి, ఈ కుర్రాడు తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ చేశాడు, ఒక సరికొత్త వరల్డ్ రికార్డ్ను సెట్ చేశాడు. సరే, స్పోర్ట్స్ విజయాల జోష్ నుంచి ఇప్పుడు మనం దేశ భవిష్యత్తును నిర్మించే సైన్స్, బిజినెస్ ఇంకా ఎడ్యుకేషన్ రంగాల వైపు చూద్దాం. ఎందుకంటే ఇవే కదా రేపటి ఇండియాకు ఫౌండేషన్ వేసేవి. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, కానీ అది అర్థం చేసుకునే ముందు అసలు ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అంటే జీసీసీ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. బేసిక్గా ఇదొక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి చెందిన గ్లోబల్ ఆపరేషన్స్కి కావలసిన స్పెషల్ స్కిల్స్, టెక్నాలజీ, సపోర్ట్ ఇవన్నీ ఒకే సెంట్రల్ ప్లేస్ నుంచి అందించే ఒక పవర్ఫుల్ హబ్ అన్నమాట. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద న్యూస్. ప్రపంచ ఫైనాన్షియల్ జైంట్ జేపీ మార్గాన్ ఆసియాలోనే అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను మన ముంబైలో పెడుతోంది. దీనివల్ల మన ఎకనామీకి ఒక పెద్ద బూస్ట్ వస్తుంది. అంతేకాదు, వేల కొద్దీ మంచి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఒక ఇన్నోవేటివ్ స్టెప్ పడింది. దేశంలోనే ఫస్ట్ టైం ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ రాబోతోంది. అది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో. ఇది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఫారెస్ట్రీ రీసెర్చ్కి ఒక కొత్త డైరెక్షన్ ఇస్తోంది. ఇక స్పేస్లో ఇండియా ఇంకో పెద్ద అడుగు ముందుకు వేసింది. ఇస్రో వాళ్ల గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ కోసం చాలా కీలకమైన డ్రోగ్ పారాషూట్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఈ సక్సెస్ మన ఆస్ట్రోనాట్స్ని సేఫ్గా భూమి మీదకు తిరిగి తీసుకురావడంలో ఒక మేజర్ మైల్స్టోన్. ఓకే, ఇప్పటివరకు బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం సీరియస్ టాపిక్స్లోకి వెళ్దాం. పాలిటిక్స్, మనీ, పవర్ అంటే దేశ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన కొన్ని కీ డెవలప్మెంట్స్ని చూద్దాం. ఇవి ఆ రోజు పాలసీ డెసిషన్స్ని బాగా ప్రభావితం చేశాయి. పొలిటికల్ ఫండింగ్ విషయానికొస్తే డేటా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెబుతోంది. 2024-25 సంవత్సరానికి ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది పొలిటికల్ పార్టీలకు బిగ్గెస్ట్ డోనర్గా నిలిచింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ ఒక్క ట్రస్ట్ ఇచ్చిన డొనేషన్స్ మిగిలిన అన్ని ట్రస్టులు కలిపి ఇచ్చిన దానికంటే ఎక్కువ. అడ్మినిస్ట్రేషన్ సైడ్ చూస్తే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక కీ డెసిషన్ తీసుకుంది. వాళ్ల రూరల్ జాబ్ స్కీమ్ అయిన కర్మశ్రీ పేరును మహాత్మశ్రీగా మార్చారు. అయితే ఈ పేరు మార్పు వెనుక ఉన్న కారణాలు ఒక హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కాంప్లెక్స్ ఇష్యూ డిస్కషన్కొచ్చింది. కాని దాని గురించి మాట్లాడే ముందు అసలు ఈ న్యూక్లియర్ లయబిలిటీ నార్మ్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకంత ఇంపార్టెంట్? విషయమేంటంటే అమెరికాకి చెందిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ లేదా NDAA ఇండియా తన న్యూక్లియర్ లయబిలిటీ చట్టాలని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా మార్చాలని మెన్షన్ చేసింది. ఇది ఫ్యూచర్లో రెండు దేశాల మధ్య న్యూక్లియర్ డీల్స్, టెక్నాలజీ కోఆపరేషన్కి
చాలా కీలకమైన పాయింట్. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు డిసెంబర్ 22 కూడా అంతే. ఒకవైపు సెలబ్రేషన్స్, మరోవైపు విషాదాలు. ఆ రోజులోని ఈ కాంట్రాస్ట్ని, ఈ 2 వేర్వేరు కోణాల్ని ఇప్పుడు చూద్దాం. ఒకవైపు చూస్తే మైసూర్ ప్యాలెస్ మొత్తం పూలతో కలకలలాడిపోయింది. అక్కడ అద్భుతమైన మైసూర్ ప్యాలెస్ ఫ్లవర్ షో స్టార్ట్ అయింది. నేచర్, కల్చర్ కలిసిపోయిన ఈ ఫెస్టివల్ వేలాది మంది విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తోంది. మైసూర్లో పూల పండుగ జరుగుతుంటే ఇటు తమిళనాడులో కల్చరల్ సెలబ్రేషన్స్ ఒక పుస్తక రూపంలోకొచ్చాయి. ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ తమిళనాడు. ఈ కొత్త బుక్ రిలీజ్ అయ్యింది. ఇది ఆ రాష్ట్ర గొప్ప కల్చరల్ హెరిటేజ్ని ప్రపంచానికి చూపిస్తుంది. 7 ఈ ఒక్క నంబర్ ఇప్పటివరకు మనం చూసిన ఆనందాన్ని, ఆ వెలుగుని ఒక్కసారిగా మాయం చేసే ఒక డార్క్ న్యూస్ని తీసుకొచ్చింది. 7 అస్సాంలోని హోజాయి జిల్లాలో రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొని చనిపోయిన ఏనుగుల సంఖ్య. నిజంగా చాలా బాధాకరమైన సంఘటనిది. మన దేశంలో మనుషులకి, వన్యప్రాణులకి మధ్య పెరుగుతున్న కాన్ఫ్లిక్ట్కి ఇదొక హార్ట్ బ్రేకింగ్ ఎగ్జాంపుల్. అదే రోజు ఒక వీడ్కోలు కూడా సాక్ష్యంగా నిలిచింది. ఇండియన్ నేవీకి ఏకంగా 40 ఏళ్లపాటు సర్వీస్ చేసిన ఐఎన్ఎస్ సింధుఘోష్ సబ్మరీన్ని డీకమిషన్ చేశారు. ఒక ఎరాకి గంభీరమైన ఎండింగ్ అని చెప్పాలి. చూశారుగా, ఒకే ఒక్కరోజు ఒకవైపు కొత్త రికార్డులు, గ్రేట్ విక్టరీస్, మరోవైపు హృదయాన్ని మెలిపెట్టే విషాదాలు, గంభీరమైన వీడ్కోళ్ళు. అంటే విజయాలు, సవాళ్ల మధ్య మన ప్రయాణం సాగుతోంది. మరి ఈ ఒక్కరోజు రేపటి ఇండియా గురించి